హాయ్ అండి, వెల్కమ్ టు నేల్ సప్తమ టేస్ట్ ఫుడ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మన నేల్ సప్తమ టేస్ట్ ఫుడ్ ఛానల్లో వచ్చేసి మొక్క బుట్టలతోటి అంటే మొక్కజొన్న విత్తనాలతోటి తీపి వడలు అనేది చేసుకున్నాము. మొక్కజొన్నలు వచ్చేసి ఇలా గింజలను తీసుకొని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాం అనమాట. దీనికి తగినంత బెల్లం తీసుకున్నాము. తర్వాత ఫ్రై చేసుకోవడానికి ఆయిల్. ఇప్పుడు ఏంటంటే మన ఛానల్ చూస్తున్నారు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీటిని ఏంటంటే మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం. చూసారు కదా, రెండు కలిపి అంటే బెల్లము మొక్కజొన్న గింజలు కలిపి ఇలాగా పేస్ట్ లాగా చేసుకున్నాము. ఇప్పుడు రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాం పాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేద్దాం. ఇప్పుడు కూడా రెడీ చేయడం అనేది మా సిస్టర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇలాగ కొద్దిగా వేసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకుందాం. ఆయిల్ అనేది హీట్ ఎక్కింది. ఇప్పుడు వడ అనేది వేస్తుంది అనమాట. చూసారా, ఇలా వేసింది అనమాట. ఇంకోటి ఏంటంటే మా సిస్టర్ వడలు చాలా బాగా వేస్తుంది అనమాట. మా గీత ఇంకోటి వేయి తొందరగా. చూసారా, ఇలాగా మొత్తం పిండి మొత్తం వేసేసుకున్నాం. చూసారా, మొత్తం ఇలా అన్నీ చేసేసుకున్నాము. ఇది ఫైనల్ అనమాట. ఇది కూడా అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. ఆయిల్ అనేది వడ ఎప్పుడైనా కూడా తీసేటప్పుడు ఇలాగా మొత్తం ఆయిల్ అంతా రిమూవ్ అయ్యేదాకా పెట్టుకోవాలి. చూసారు కదా, వడ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇలాగైతే చేసి పెట్టేసింది. ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అంటే ఇది స్వీట్ కదా, మామూలుగా నార్మల్గా సాల్ట్తో కూడా చేసేటుంది. నేను అది ముందు వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇలా అయితే చేసి పెట్టండి. ఇలా చేసి పెట్టి తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి. నమస్తే అండి.